హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో ఏం జరిగిందని అయితే చెప్తాను గైస్. సో బెంచెస్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. మాకు వచ్చేసి వేరే వాళ్ళు బెంచ్ చేస్తారు, అది విరిగిపోయింది గైస్. వీఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దిస్ బెంచ్. సో ఎక్స్చేంజ్ చేయాలనే టైంలో నా ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు. అండ్ క్లాస్లో వచ్చి కూర్చొని నా ఫోన్ ఎతికిలాడుతున్నా. క్లాస్ జరిగేటప్పుడు ఫోన్ ఎంత ఎతికిలాడినా చిక్కలేదు. మా ఫ్రెండ్స్ ఏమైనా వాళ్ళు అలా దాచిపెట్టే వేరే వాళ్ళ బ్యాగ్లోకి వేసి ఆడుతుంటారు గైస్. సో అలాగే ఏమైనా ఆడుతుంటారేమో అని వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చేసి ప్రామిస్ అని చెప్పేసి ఫుల్ సీరియస్గా చెప్పేసారు లేరు అని సరే అని నమ్మాను. ఇంకా లాస్ట్కి నా బ్యాగ్ చెక్ చేసుకొని నా పాకెట్స్ అన్నీ చేసేసుకుంటే నా ప్యాంట్ పాకెట్లోనే ఉన్నింది గైస్. ఇంకా అదవ్వాక ఇంకా నెక్స్ట్ ఈ సీన్ కంప్లీట్ అవ్వాక మాకైతే ప్రజెంటేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే మేమైతే ఓరియన్ వాళ్ళకి వెళ్తున్నాం, నేను మా కజిన్స్ సిస్టర్స్ అందరూ. సో ఎందుకని చెప్తాను. అండ్ ఇక్కడైతే సమ్మర్ కాబట్టి మంచి మంచి గేమ్స్ ఇది ఎంత కలర్ఫుల్గా అట్రాక్ట్ చేసుకునింది. సో లోపల ఏమేమి ఉన్నాయని చూద్దాం కానీ వెళ్ళాము. సో అన్ని గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఈయనైతే ఈయన్ని చూసి ఒక అర్ధగంట నవ్వాం గైస్, అంత ఫన్నీగా ఆడుతున్నాడు ఆడ గేము. ఇంకా అదవ్వాక ఇంకా బయటకు అయితే వచ్చేసి ఇంకా కొన్ని గేమ్స్ ఉంటాయి అవన్నీ చూసుకుంటూ అండ్ ఆ పక్క లేకొనింది. సో అక్కడికి వెళ్ళి కొన్ని పిక్చర్స్ దిగుదాము అని అయితే వచ్చేస్తాం. సో ఇవాళ ఓరియన్ వాళ్ళకి ఎందుకు వచ్చామంటే తన బర్త్డే గైస్, మా అక్క బర్త్డే. సో తనకైతే అలా విష్ చేస్తూ ఉన్నాను హ్యాపీ బర్త్డే టు యూ అని. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫుడ్ కోసం వెయిట్ చేస్తాం కానీ క్యాష్ ఇష్యూస్ వల్ల ఏమో అక్కడేమో ప్రాబ్లం జరిగింది, లేట్ అవుతుంది అయ్యిండ్రు. సో అగైన్ వి కేమ్ బ్యాక్ టు మా ఇంటి దగ్గర ఉన్న మంత్రి మాల్ కాడికి అయితే వచ్చేసాం. నేను అక్కడికి వచ్చినా కూడా ఫుడ్ లేదు. ఇప్పుడు చెప్తే హాఫ్ అన్ అవర్ అయినాక ఇస్తారంట. ఇంకా జ్యూస్ అయితే తాక్కొని గమ్మని ఇంటికి వచ్చేసాం గైస్. దట్స్ ఆల్ ఫర్ ది డే.